అమీర్పూర్ పెద్ద చెరువులో తమను ముంచొద్దంటూ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎర్రమంచిలోని జలసౌధ కార్యాలయం వద్ద ముంపు బాధితులు నిరసనకు దిగారు. అలుగును మూసారు అని, తమ పాట్లను ముంచారని కార్డులను చేతబట్టి ఇరిగేషన్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 ఏళ్ల క్రితం స్థానిక అవసరాల కోసం అప్పటి నిజాం పెద్ద చెరువును నిర్మించగా దాని పూర్తి విస్తీర్ణం 93 ఎకరాలుగా నిర్ధారించారని జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం తమ భూములు అన్నింటినీ ముంచేశారని కన్నీటి పర్యాంతమయ్యారు. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గతంలో నిజాం ప్రభుత్వం హయాంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు నిర్మించారు ఈ చెరువుని. అక్కడ ఉన్న అవసరాల కోసం, వ్యవసాయం కోసము, తాగునీరు అవసరాల కోసం, ఆ ఊరి యొక్క ప్రయోజనాల కోసం ఆ చెరువుని 100 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆ నిర్మించిన సమయం నుండి కూడా అది 93 ఎకరాల చెరువు మాత్రమే. అలాంటి చెరువుని ఈ రోజున ప్రస్తుతం 2017 నుంచి తూములన్నీ మూసేశారు. బయటికి నీరు వదలట్లేదండి. 20 సంవత్సరాల క్రితం అలుగు మూసేశారు. ఈ విధంగా అన్ని దారులు మూసేసి చెరువుని మురుకు నీళ్లతోనూ ఇండస్ట్రియల్ పొల్యూషన్ నీళ్లతోనూ నింపుతున్నారు. చెరువులోంచి నీరు బయటకు వదలట్లేదు. అన్ని దారులు మూసేశారు. అలుగు లేని చెరువు ఏదైనా ఉన్నది అంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో కేవలం అమీన్పుర పెద్ద చెరువు ఒకటే. ఏ చెరువుకైనా FTL నిర్ణయించేది అలుగే. అలుగు యొక్క లెవెల్ని బట్టి FTL నిర్ధారణ చేయాలి. అలుగులు మూసేసి FTLని ఎలా నిర్ధారిస్తారు? 460 ఎకరాలంట. సరే, ఇదే విధంగా మీరు ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే 460 ఎకరాలు కాదు, రేపొద్దు 1000 ఎకరాలకు వెళ్తుంది. ఆయన న్యాయం చేస్తాం. ఎట్లయినా సరే ఇరిగేషన్ ఇంజనీర్లతోనూ సంబంధిత డిపార్ట్మెంట్లతోనూ ఒక కమిటీ చేసి మీ అందరికీ న్యాయం చేస్తాము, మీ యొక్క మెట్టా భూముల ఆస్తులు మేము రక్షిస్తాము అని సార్ మాట ఇచ్చారు. సార్ మాట మీద మేము ఎంతో ధైర్యంగా ఉన్నాము. కానీ ఇరిగేషన్ అధికారులు సహకరించాలి. మరి ఎంత వయసు ఇచ్చినా సరే మా ఆస్తులు మాకు దక్కట్లేదు. మేము 40 సంవత్సరాల క్రితం గవర్నమెంట్కి అండర్ హైడ్రా రంగనాథ్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి